మెగా అల్లు బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. 23 ఏళ్ల సినీ కెరీర్లో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కొనియాడబడుతున్నారు. ఈ ప్రయాణంలోని భావోద్వేగ క్షణాలను నిర్మాత బన్నీ వాసు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గంగోత్రి సినిమా రిలీజ్ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ అల్లు అర్జున్ అప్పుడు చాలా బాధపడ్డాడని, ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అవుతానని అన్నాడని బన్నీ వాసు తెలిపారు. అల్లు అర్జున్ గురించి ఇంకా ఆయన ఏం చెప్పారంటే, సినీ బ్యాక్గ్రౌండ్ తో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వడం సులభమే కావచ్చు, కానీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. మెగా అల్లు బ్రాండింగ్ తో పరిశ్రమలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ విమర్శలనే మెట్లుగా మార్చుకుని ఎదిగిన ఐకాన్ స్టార్ గా ఎదిగారు. 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు బన్నీ. మొదటి సినిమా హిట్ అయినా ఆ సమయంలో అతను ఎదుర్కొన్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. లుక్స్ విషయంలో, నటన విషయంలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే రెండో చిత్రం నుంచే బన్నీ తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆర్య సినిమాతో అల్లు అర్జున్ తనలోని నటుడిని, డాన్సర్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ లో కొత్తదనాన్ని చూపిస్తూ కుర్రకారును ఆకట్టుకున్నారు. బన్నీ చిత్రంతో స్టైలిష్ స్టార్ అనిపించుకున్నారు. అక్కడి నుంచి దేశముదురు, పరుగు, జులాయి, రేసు గుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురంలో సినిమాలతో తన మార్కెట్ను పెంచుకుంటూ పోయారు. సినిమాకి తన రూపాన్ని, నటనను మెరుగుపరుచుకుంటూ అల్లు అర్జున్ అనే సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. పుష్ప ది రైజ్ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను మరో మలుపు తిప్పిందని చెప్పాలి. పుష్పరాజ్ గా ఆయన నటనకు, పెర్ఫార్మెన్స్ కు పాన్ ఇండియా ఫిదా అయింది. దీంతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ చరిత్ర సృష్టించారు. పుష్ప 2 ది రూల్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. అల్లు అర్జున్ 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై ఆయన ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను చెబితే ఎవరూ నమ్మరు. లైఫ్ లో అల్లు అర్జున్ నుంచి ఇన్స్పైర్ అయిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేను బన్నీ కలిసి గంగోత్రి సినిమా చూస్తున్నాం. ఆయన క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. అప్పుడు ఎవరికీ పెద్దగా తెలియదు. ఇంటర్వెల్లో క్యాంటీన్ దగ్గర నిలబడ్డాం. బయటికి వచ్చిన జనాలు హీరో లుక్స్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బాగుందని అంటున్నప్పటికీ హీరో మీద కామెంట్స్ పడుతూనే ఉన్నాయి. కారు ఎక్కి ఆయన సైలెంట్ గా కూర్చున్నారు. ఆయన బాధపడుతున్నారని నాకు అర్థమైంది. ఏం మాట్లాడాలో తెలియక నేను సైలెంట్ అయిపోయాను. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు నేను ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ని అవుతా అని నాతో చెప్పాడు. గంగోత్రి సినిమా రిలీజ్ రోజున ఆయన ఆ మాట అన్నాడు. అది ఎక్కడ చెప్పాడు, ఏ స్పాట్లో చెప్పాడు అనేది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఈయన మరీ ఎక్కువగా తీసుకుంటున్నాడని ఆ రోజు మనసులో అనుకున్నాను. అక్కడి నుంచి ఆయన లైఫ్ అంతా సినిమాకి డెడికేట్ చేశాడు. కింద మీద పడ్డాడు. ఒక తపస్సులా తీసుకున్నాడు. అన్నీ చూస్తూ వచ్చాను. పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే పుష్ప చూసిన తర్వాత నాకు అనిపించింది. చీర కట్టుకుని చేసే సీన్స్ చూసినప్పుడు నా మనసుకి తగిలింది. గంగోత్రి సినిమాలో ఈయన లంగావోణి వేసుకున్నప్పుడు నెగటివ్ కామెంట్లు పడ్డాయి. అదే అల్లు అర్జున్ 20 సంవత్సరాల తర్వాత చీర కట్టుకుని వస్తే థియేటర్లలో క్లాప్స్ పడ్డాయి. ఇది కదా ఒక మనిషి జర్నీ అంటే అని నాకు అప్పుడు అనిపించింది. పుష్పలో ఆ సీన్ వచ్చినప్పుడు నేను థియేటర్లో నిలబడి క్లాప్స్ కొట్టాను. నేను ఎందుకు క్లాప్స్ కొట్టాననేది నాకు ఒక్కడికే తెలుసు అని బన్నీ వాసు తెలిపారు. థియేటర్కి వెళ్లి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో స్వయంగా విని తెలుసుకునే అలవాటు అల్లు అర్జున్ కి ఇప్పటికీ ఉంది. ఈ రోజుకి మాస్క్, క్యాప్ పెట్టుకుని సింగిల్ గా సినిమాకి వెళ్తుంటాడు. సినిమా అయిపోయిన తర్వాత జనాలతో పాటుగా నడుచుకుంటూ బయటికి వచ్చి
టాక్ ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాడు. ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు అని బన్నీ వాసు చెప్పారు. ఏదైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు అల్లు అర్జున్ బాధపడతారని, చాలా సీరియస్ గా తీసుకుంటారని నిర్మాత తెలిపారు. 1 నెల రోజుల పాటు ఆయన జోలికి వెళ్లకపోవడమే బెటర్ అన్నారు. పైకి చూడ్డానికి బాగానే ఉంటాడు కానీ లోపల మాత్రం చాలా డీప్ గా ఆలోచిస్తుంటాడు. ఎందుకు ఫెయిల్ అయిందనే విషయాలపై నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాడు. హోంవర్క్ చాలా ఎక్కువ చేస్తాడని నిర్మాత బన్నీ వాసు చెప్పుకొచ్చారు.